కొత్త లోక్సభ కొలువుదీరింది. ఈ ఉదయం 18వ లోక్సభ తొలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏడోసారి ఎంపీగా ఎన్నికైన భర్తృహరి మెహతాబ్తో ప్రొటెం స్పీకర్గా ప్రమాణం చేయించారు. అనంతరం లోక్సభలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, ఎంపీలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయించారు. సంస్కృతం, హిందీ, ఆంగ్లంతో సహా భారతీయ భాషల్లో ఎంపీలు ప్రమాణం చేయడంతో ఇవాళ లోక్సభ భాషాపరమైన వైవిధ్యాన్ని ప్రదర్శించింది. కొత్త లోక్సభ కొలువుదీరింది. ఈ ఉదయం 18వ లోక్సభ తొలి సమావేశాలు ప్రారంభం కాగా ప్రొటెం స్పీకర్ గా ఎన్నికైన భర్తృహరి మెహతాబ్ కొత్తగా ఎన్నికైన ఎంపీలతో ప్రమాణం చేయించారు. ఈ ఉదయం రాష్ట్రపతి భవన్ లో ప్రొటెం స్పీకర్ గా భర్తృహరి మెహతాబ్ తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. అక్కడి నుంచి లోక్సభకు చేరుకున్న ప్రొటెం స్పీకర్ సభ ప్రారంభం కాగానే తొలుత ప్రధాని నరేంద్ర మోదీతో ప్రమాణం చేయించారు. ఈ సమయంలో సభలోని మిత్రపక్ష ఎంపీలు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు. విపక్ష ఇండియా కూటమి నేతలు రాజ్యాంగ ప్రతులను ఊపారు. प्राइम मिनिस्टर श्री नरेंद्र मोदी, मैं नरेंद्र दामोदर दास मोदी తర్వాత ప్రొటెం స్పీకర్ లోక్సభలో సీనియర్ నేతలైన రాధామోహన్ సింగ్, ఫగ్గన్ సింగ్ కులస్తేలతో ముందుగా ప్రమాణం చేయించారు. ఆ తర్వాత కేంద్ర కేబినెట్ మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్ తదితరులు ప్రమాణం చేశారు. విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లోక్సభ సభ్యుడిగా ప్రమాణం చేస్తోన్న సమయంలో విపక్ష ఎంపీలు నెట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తర్వాత కేంద్ర సహాయ మంత్రులు, మిగిలిన నేతలు 18వ లోక్సభ సభ్యులుగా ప్రమాణం చేశారు. ఆంగ్లం, సంస్కృతం, హిందీ, డోగ్రీ, బెంగాలీ, అస్సామీ, ఒడియా, కన్నడ, తెలుగు, మరాఠీ ఇలా భారతీయ భాషల్లో కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయడంతో లోక్సభ భాషా వైవిధ్యాన్ని ప్రదర్శించింది. కేరళ నుంచి ఎన్నికైన తొలి భాజపా ఎంపీ సురేష్ గోపి మలయాళంలో ప్రమాణం చేసే ముందు కృష్ణ, గురువాయూరప్ప అంటూ దేవస్మరణ చేశారు. ലോകസഭയിലെ അംഗമായി തെരഞ്ഞെടുക്കപ്പെട്ടിരിക്കുന്ന സുരേഷ് ഗോപിയായ ഞാൻ നിയമപ്രകാരം ഏർപ്പെടുത്തപ്പെട്ട ഇന്ത്യൻ ഭരണഘടനയോട് ప్రొటెం స్పీకర్ గా మెహతాబ్ ను నియమించినందుకు నిరసనగా ప్రమాణ స్వీకారం ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యుడు కొడికునిల్ సురేష్, డీఎంకే ఎంపీ బాలు, టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ సభ నుంచి వాకౌట్ చేశారు. 280 మంది ఎంపీలు తొలి రోజు ప్రమాణ స్వీకారం చేయగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సహా మిగిలిన సభ్యులు మంగళవారం ప్రమాణం చేయనున్నారు. జూన్ 26న లోక్సభ స్పీకర్ ను ఎన్నుకుంటారు. కొత్త స్పీకర్ ను ఎన్నుకునే వరకు ప్రొటెం స్పీకర్ లోక్సభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు.